ఎర్రబాలెంలో మంత్రి నారా లోకేష్ చొరవతో పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. చెక్కులను బాధితులకు రాష్ట్ర టీడీపీ కార్యదర్శి, గన్నవరం నియోజకవర్గ పరిశీలకులు ఆకుల జయసత్య ద్వారా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆకుల ఉమామహేశ్వరరావు, అంకారావు, పానకల్రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారు 2 సంవత్సరాల్లో కూడా అనేక రకాలుగా కూడా గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. అదే క్రమంలో ఈరోజు హెల్త్ బాగున్నటువంటి వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకోగానే ఇస్తున్నటువంటి సందర్భంలో ఆర్దల వేణుగోపాలరావు గారికి 21,162 రూపాయలు, అలాగే కానుకొలను అంజమ్మ గారికి 54,162 రూపాయలు, అట్లాగే తుమ్మల చర్ల పాండురంగారావు గారికి 43,000 రూపాయలు, అలాగే రుద్రు వెంకటస్వామి గారికి 41,084 రూపాయలు, డి శ్రీలక్ష్మి 28,920 రూపాయలు, దాదాపుగా 2 లక్షల రూపాయల వరకు సీఎం రిలీఫ్ ఫండ్ రావటం జరిగింది. ఏదైనా సరే అడగగానే ఆపద్బాంధవుల్లాగా మన లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా అన్ని రంగాల్లో కూడా పరిశ్రమలు తీసుకురావడంలో కానివ్వండి, సంక్షేమ పథకాలను అందజేయడంలో కానివ్వండి, డెవలప్మెంట్లో కానివ్వండి, కష్టం వస్తే నేనున్నానని ఒక కొడుకుగా, ఒక తండ్రిలా, ఒక అన్నలా, ఒక తమ్ముళ్ళ అన్ని రకాలుగా కూడా కుటుంబాలను అందరినీ ఆదరిస్తున్నటువంటి నారా లోకేష్ బాబు గారికి, అలాగే కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి సహాయ కార్యక్రమాలు చేయటం వల్ల ఈరోజు మేము అంజమ్మ గారిని పలకరించడం జరిగింది. ఆవిడ భావోద్వేగంతో కూడా బాధపడుతూ లోకేష్ గారు నాకు ఇంత సహాయం చేశారు, ఆయనకి ఎప్పుడు మేము రుణపడి ఉంటామని ఈరోజు ఎవరైతే చెక్కులు తీసుకుంటున్నారో వాళ్ళంతా కూడా ఆనందంతో వాళ్ళు బాధని అలాగే సంతోషాన్ని కూడా లోకేష్ బాబు గారు చల్లగా ఉండాలని దీవిస్తూ ఆయన్ని స్మరించుకోవడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. టీడీపీ సీనియర్ నేత, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సంకా బాలాజీ గుప్తా పుట్టినరోజు వేడుకలు వివిధ ప్రాంతాల్లో జరిగాయి. ఓ రిపోర్ట్. మంగళగిరి 12వ వార్డులో టీడీపీ నాయకులు మల్లెల మణికంఠ బ్రదర్స్ ఆధ్వర్యాన శుక్రవారం టీడీపీ సీనియర్ నాయకులు సంకా బాలాజీ గుప్తా జన్మదిన వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథులుగా రాష్ట్ర పద్మశాలియ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీడీపీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను బాలాజీ గుప్తాచే నందం, పోతినేని కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి ఇబ్రహీం, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి, టీడీపీ నాయకులు అబ్దుల్ మజీద్, వాకా మంగారావు, మల్లెల రామాంజనేయులు, షేక్ రియాజ్, బైరబోయిన శ్రీనివాసరావు, పన్నెం రమేష్ బాబు, మల్లెల కళ్యాణ్, రాము తదితరులు పాల్గొన్నారు. కాగా ఆర్యవైశ్య కళ్యాణ్ మండపంలో పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యాన బాలాజీ గుప్తాచే కేక్ కట్ చేయించి జన్మదిన వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకురాలు డాక్టర్ గిరిజ, టి పావని, రాధిక తదితరులు పాల్గొన్నారు. మరి మాకే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆర్యవైశ్యులందరికీ కూడా ఆయన చేయూతనిస్తూ ఆర్యవైశ్య సంఘాలు ఇంతవరకు ఎదగటానికి, ఆర్యవైశ్య సంఘాలు ఎగ్జిస్ట్ అవటానికి కూడా ఆయనే కారణము. ఆయన ఎంత మెత్తగా కఠినంగా ఉన్నా, ఎంత మెత్తగా ఉంటారో తెలుసు. పైకి అంతా కఠినంగా ఉన్నట్లు కనిపించినా కూడా మనసు చాలా మంచిది. కఠినంగా ఉండాల్సిన చోట కఠినంగా ఉంటారు. అన్ని కార్యక్రమాలు జయప్రదం చేస్తారని కోరుకున్నాం. మరి ఇన్నాళ్ళు ఈ ఆర్యవైశ్య సంఘాలను దాదాపు 50-60 ఏళ్ళ నుంచి మన పూర్వీకుల నుంచి కూడా మనం ఎంతో కాపాడుకుంటూ మన డిగ్నిటీని సంపాదించుకుంటూ మన మంగళగిరిలో ఆర్యవైశ్యులు అంటే ఒక కమ్యూనిటీగా ఉంటారనే అభిప్రాయం ఉంది. అది పోగొట్టద్దని కూడా మేము అందరినీ కోరుకున్నాం. మీరందరూ ఎటువంటి సహాయ సహకారాలుగా ఉన్నా మా ఆర్యవైశ్య సంఘాల తరఫున మేము సహకరిస్తాం. మీరందరూ కూడా అందరూ ఒకటిగా ఉండి ఏ కార్యక్రమం ఉన్నా వస్తే అందరూ ఒక మాట మీద ఉంటే మనల్ని మించిన వాళ్ళు ఉండరు, మనల్ని ఎదిరించే వాళ్ళు కూడా ఉండరు. మనల్ని చూసి అవతల భయపడాలి, కానీ వాళ్ళని చూసి మనం భయపడకూడదు అని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
మంగళగిరి న్యూ బ్యాంకు కాలనీలో నాయకులు బాలాజీ గుప్తా జన్మదిన వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను ఆయన కట్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి ఇబ్రహీం, వల్లభనేని భార్గవ్, రంగిశెట్టి పెద్దబ్బాయి, నేరేళ్ల మురళి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మా ప్రియతమ నాయకులు మరి మంగళగిరి నియోజకవర్గ మున్సిపాలిటీలో వైస్ చైర్మన్గా చేసినటువంటి సంకా బాలాజీ గుప్తా గారికి 72వ పుట్టిన వేడుకని ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ శ్రేణుల యొక్క సమక్షంలో ఈరోజు చాలా ఘనంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది. మరి వారు ఇంకా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి. వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ తెలుగుదేశం పార్టీలో ఎన్నో సేవా కార్యక్రమాలకు ముందుండి మరి ఆయన పార్టీకి ఎనలేని సేవలు చేసినటువంటి నాయకుడు మరి గుప్తా గారు. ఆయన మరి తెలుగుదేశం పార్టీలో ఇప్పటికి కూడా ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ముందుకొచ్చి పార్టీని బలోపేతం చేయడానికి మరి ఒక బూత్ కన్వీనర్ చేసినటువంటి సేవ